మా నాన్న అలా చేయడు, తనను కొట్టకండని బాగా ఏడ్చింది. నేనే తనను వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళి లాయర్ బాబుని పెళ్లి చేసుకుందని అనుకున్నాను. లేదండి, దీంట్లో ఏదో పెద్ద కుట్రే ఉందనిపిస్తుంది. అది ఈ జైల్లోనే జరిగింది. వాళ్ళు విడిపోయి జీవితాంతం బాధపడకూడదు. అదేంటని మీరెలాగైనా కనుక్కోగలిగితే వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే అమ్మా, నేను కోరుకునేది కూడా అదే. సరే అండి, నేను ఇక బయలుదేరుతాను. హా. వస్తానండి. ఇదంతా నిజమేనా? ముందు బిడ్డ చామంతితో మాట్లాడాలి. చిచి, పనిదానికిచ్చిన కొంపకి రావాల్సిన గతి పట్టింది. ఎవడెందుకు వస్తున్నారు? అమ్మగారు, ఏం కావాలి? నీ నుంచి నాకు మనశ్శాంతి ఇస్తావా? మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను కదా అమ్మగారు. జామ్ కోసం స్పెషల్గా చేశాను, చాలా బాగుందనే అంటుంది. నడుచుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు చామంతి. నీ యాక్సిడెంట్ డ్రామాని ప్రేమ్తో తాళి కట్టించుకోవడానికి ప్లాన్ వేశావా? మీలా నేను ఆలోచించను అమ్మగారు. అంటే అంత క్రూయల్గా నేను ఆలోచిస్తాను అంటున్నావా? నేను అలా అనలేదమ్మగారు. విను, కలలో కూడా నీకలాంటి థాట్స్ రాకూడదని మళ్ళీ నీ ప్రమాణాన్ని గుర్తు చేయడానికొచ్చాను. నేనేమీ మర్చిపోలేదమ్మగారు. గుణాన్ని పెళ్లి చేసుకోగలవా? అలా అయితే మీ నాన్న బతుకుతాడు. సార్ సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? తొందరగా మాట్లాడివు. అలాగే సార్. జైలు నుంచి నీకే కాల్ వస్తుంది అంటే మీ నాన్నే తలుచుకున్నాడు. మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతాను అమ్మగారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి మీ నాన్నున్నది గెస్ట్ హౌస్ లో కాదు, ఖైదీగా జైల్లో. ఏం మాట్లాడుకుంటారో నేను వినాలి కదా. ఇప్పుడే మాట్లాడు. హలో బిడ్డ చామంతి. నాన్న, ఎలా ఉన్నావు నాన్న? నేను బానే ఉన్నాను బిడ్డ. నీకేమైంది బిడ్డ? ప్రేమ్ బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదా? అది నాన్న, చామంతి మాట్లాడు వెంటమ్మా. హలో, వినపడుతోందా? అమ్మా చామంతి, అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి బిడ్డ? ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటాననే కదా ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళావు. మరి ఏమైందమ్మా? ఆ జైలర్ త్రిపాఠి కొడుకును పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చావంట. ఈ విషయం నీకెవరు చెప్పారు నాన్న? ఎవరో ఒకరు చెప్పారులేమ్మా. ముందుది నిజమా కదా చెప్పు.
ఇప్పుడు ఇవిడు చెప్పమన్నట్టు చెప్పకపోతే నాన్న బతకడు. చెప్తే ప్రేమ్ బాబుని మళ్ళీ బాధ పెట్టిందని అవుతాను. ఏం చేయాలి? అమ్మ చామంతి, ఇది నిజమని నేను అనుకోవట్లేదు. అబద్ధమే కదా, చెప్పమ్మా. అబద్ధం కాదు నాన్న, నిజమే. బిడ్డ, నువ్వేమంటున్నావమ్మా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఈ నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణం ఏంటి తల్లి? లాయర్ బాబుని ఎందుకు కాదనుకుంటున్నావు? కారణాలున్నాయి కాబట్టే వద్దనుకున్నాను నాన్న. మనకు జరిగిన పరిస్థితులు ఏమైనా సాధారణమైనవా? ఎటు చూసినా సమస్యలేగా. ఆయన్ని చేసుకున్నా సమస్యల సుడిగుండంలో బతకాలని, ఆ బతుకు నాకు వద్దనే ప్రేమ్ బాబుని వద్దనుకున్నాను. జీవితాంతం నా జీవితానికి పోరాటాలేనా? ఆ తర్వాత పెళ్ళయ్యాక కూడా నేను అనుభవించాలా? అది వద్దనే నా మనసుని నేను మార్చుకున్నాను. మారిపోయాను. అమ్మా చామంతి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇదే లాయర్ బాబు కూడా చెప్పాను నాన్న. ఆయన్ని చేసుకుంటే ఇంట్లో గొడవలే అవుతాయి నాన్న. పనమ్మాయిని కదా, వాళ్ళింట్లో వాళ్ళకు కూడా నచ్చను. నా కాపురం కూడా సక్రమంగా ఉండదు. ఆ బాధ నాకెందుకు నాన్న? అందుకే ఆయన్ని చేసుకోవడం నాకు నచ్చలేదు. ఇవన్నీ ఆలోచించే త్రిపాఠి గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. వాళ్ళకి బాగా డబ్బు ఉంది నాన్న. చామంతి బిడ్డ, నువ్వు డబ్బుకి విలువిస్తావా? ఇవ్వను నాన్న, కానీ తప్పదు. డబ్బు లేనందువల్లే కదా మన బతుకులు ఇలా ఏడ్చాయి. డబ్బే లైఫ్ ఇస్తుంది నాన్న. డబ్బే మనిషికి ముఖ్యం. మరి డబ్బే ముఖ్యమైతే అది లాయర్ బాబు గారి దగ్గర లేదమ్మా.